welcome back to Grace Path Learnings. This is Rajesh. That's me. సో నేను ఈ వీడియోలో హౌ టు గెట్ అన్ ఇంటర్న్‌షిప్ అండ్ నాకు వచ్చిన ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇంటర్న్‌షిప్ ఏ ప్లాట్‌ఫామ్స్‌లో అప్లై చేశాను, ఎలా చేశాను, సో ఎంటైర్ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నా ఈ వీడియోలో. సో ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవ్వచ్చు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇన్ అవర్ బేసిక్ కరెంట్ సినారియోలో మనం ఏదైనా కంపెనీలో ప్లేస్ అయినప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సింది రెజ్యూమ్. రెజ్యూమ్‌లో ఖచ్చితంగా వెయిటేజ్ ఉండాలి. సో వెయిటేజ్ ఎలా వస్తుందంటే మనం ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసామంటే ఓకే. దే ఆర్ గోయింగ్ టు నో థట్ హి ఈస్ కేపబుల్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా! సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ కావాలి. సో దానికోసం నేను 4 ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసేవాడిని. ఫస్ట్‌ది అప్లైస్, సెకండ్‌ది గ్లాస్ డోర్స్, థర్డ్‌ది క్వైట్, ఫోర్త్‌ది లింక్డ్ఇన్. సో నేను ఈ 4 లైక్ ప్యారలల్‌గా డైలీ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ నా కాలేజ్ అయిపోయి, దాని తర్వాత నా టెక్నికల్ స్కిల్స్‌ని నేను ఇంప్రూవ్ చేసుకునే టైం అంతా అయిపోయిన తర్వాత, రోజు ఒక అరగంట దీనికి కేటాయించేవాడిని. ఓన్లీ అప్లై చేయడానికి మాత్రమే. సో నేను ఒకటి ఖచ్చితంగా చెప్తాను. మీకు గనక ఇంటర్న్‌షిప్ కావాలి అంటే, మీకు స్కిల్స్‌తో పాటు పేషెన్స్ ఉండాలి. సో ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. పేషెన్స్ లేకుండా మీకు ఇంటర్న్‌షిప్ మట్టుకు రాదు. నేను ఇప్పటికి సో నాకు ఇంటర్న్‌షిప్ వచ్చిన ముందు వరకు దగ్గర దగ్గర ఒక 700-800 పైనే అప్లై చేసుంటాను ఖచ్చితంగా. సో నేను యూజ్ చేసిన 4 ప్లాట్‌ఫార్మ్స్ చెప్పాను కదా! సో డైలీ ఒక అరగంట వీటికి కేటాయించేవాడిననమాట. వెళ్ళి ప్రతిదీ అప్లై చేయడం ఒక అరగంట. ఇంక నాకు ఫిల్టర్స్ పెట్టుకొని నా రోల్స్ అక్కడ ఇది నాకు ఈ రోల్‌కి ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా అవన్నీ చూసుకొని ప్రతిది మినిమమ్ రోజుకి మినిమమ్‌లో మినిమమ్ 20, 30 అప్లై చేశాను. అలా చేస్తూ ఉండగా ఐ గాట్ ఎ కాల్. సో లైక్ నా ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ చెప్పే ముందు లైక్ నాకది ఎలా వచ్చింది ఆ ప్రాసెస్ అంతా చెప్తా. సో నేను యూజ్ చేసిన 4 నాకు అప్లైస్‌లో అంత హ్యూజ్ రెస్పాన్స్ ఏమి రాలేదు టు బీ ఫ్రాంక్. బట్ ఈ కువైట్ అండ్ లింక్డ్ఇన్‌లో మటికి ఎప్పటికప్పుడు రెస్పాన్సెస్ వచ్చేవి. అండ్ చాలా మందికి అసలు లింక్డ్ఇన్‌లో ఎలా అప్లై చేయాలో తెలీదు. లైక్ మన జాబ్స్‌కి మనకు కావాల్సిన ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయో లేదో అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అసలు ఏమీ తెలీదు. సో అందుకే సగంగా సగం మీకు రాకపోవడానికి కారణం. సో నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. లైక్ ఓన్లీ లింక్డ్ఇన్‌లో ఆ ప్లాట్‌ఫార్మ్‌లో జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి? ఆర్ ఇంటర్న్‌షిప్స్ ఎలా సెర్చ్ చేయాలి? దాంట్లో కొన్ని లైక్ లింక్డ్ఇన్ యూజ్ చేసే ఆల్గోరిథమ్స్ కొన్ని ఉన్నాయి మీకు చెప్తా. సో ఆ మెథడ్స్ యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా మంచి జాబ్స్ రీసెంట్‌లీ పోస్టెడ్ అవన్నీ చూసుకొని మీరు అప్లై చేయడానికి యూజ్ ఉంటది. సో నేను ఇంకో వీడియో చేసి పెడతాను. సో నా ఇంటర్న్‌షిప్ కోసమైతే నేను ఈ 4 ప్లాట్‌ఫార్మ్స్ వాడా. బట్ నాకు ఇంటర్న్‌షిప్ వచ్చింది మటికి లింక్డ్ఇన్‌లో. అండ్ దెన్ లింక్డ్ఇన్‌లో లైక్ నాకెలా వచ్చిందంటే అది రాకముందు నేను ప్రతీది అప్లై చేసేవాడిని. ప్రతి ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళొక ఏఐతో ఇంటర్వ్యూస్ ఉండేవి. అవన్నీ అటెండ్ అయ్యేవాడిని. సెల్ఫ్ ఇంట్రో వీడియోస్ పెట్టమనేవారు పెట్టేవాడిని. ఆర్ అసైన్‌మెంట్స్ చేసి పెట్టేవాడిని. బట్ యాస్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు అనిపించేది. అరే! ఈళ్ళు నా చేత వర్క్ చేపించుకుంటున్నారు గానీ నిజంగా వస్తదా? రాదా? అని. బట్ నా స్కిల్ మీద నాకు గ్యారంటీ ఉంది. ఉంది గదా! ఎవరికీ కనిపించక తెలియట్లేదంటే ఓకే. చేద్దాం అని చెప్పేసి అలా అప్లై చేస్తూ ఉంటే లింక్డ్ఇన్‌లో ఐ గాట్ ఎ కాల్. యువర్ ఇంటర్వ్యూ షెడ్యూల్డ్ ఎట్ పలానా ఆ రోజు డేట్ ఎట్ 8 పీఎం అది మట్టుకు గుర్తుంది. సో 8 పీఎంకి మీకు ఇంటర్వ్యూ ఉందన్నారు. ఓకే డన్. నేను అది అస్సలు టు బీ ఫ్రాంక్ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా చూసొచ్చాం కదా! వర్క్ చేపించుకుంటున్నారు తప్ప అసైన్‌మెంట్స్ అంటున్నారు, చేసి పెట్టమంటున్నారు. ఆర్ ఇంటర్వ్యూస్ అంటున్నారు. ఇయన్నీ చూసే తప్ప దాని మీద కూడా అంత ఏ ఇంటర్వ్యూ అయి ఉంటదిలే. ఇట్స్ ఓకే అనేసి నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన స్కిల్లే కదా! సరే చూద్దాం అని చెప్పేసి ఇంటర్వ్యూ అన్నారు. ఎళ్ళా. దాని తర్వాత తెలిసింది పలానా కంపెనీ ఇట్స్ ఫ్రమ్ ముంబై అని చెప్పేసి ఓకే. అండ్ నాకు ఇంటర్వ్యూ కాల్‌లో మాట్లాడిద్ది. ఐ నో ఇట్స్ ఎ బిగ్ హిట్ నాకు తెలిసి ఆ కంపెనీ యొక్క ఫౌండర్ అని నేను అనుకుంటున్నా. అండ్ దెన్ ఐ గాట్ ఎ కాల్ అండ్ ఆ ఇంటర్వ్యూ నేను అసలు అనుకోలేదు అప్పుడు అంత సేపు జరుగుతదని. అరౌండ్ 40-45 మినిట్స్ జరిగింది. దానికన్నా ఎక్కువే అనుకుంటా. ఎందుకంటే అసలు నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నిజంగా ఏ ఇంటర్వ్యూ కాకుండా సో సమ్‌వన్ కేమ్ అండ్ టెక్నికల్‌లో రిలేటెడ్ అన్ని క్వెషన్స్ అడిగారు. నేను అసలు దానికి ప్రిపేర్ అవ్వి లేకపోయినా ఆల్రెడీ నేను నా ప్రాజెక్ట్స్‌లో డెవలప్ చేసినవి ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటే అలా టెక్నికల్ రిలేటెడ్ చాలా క్వెషన్స్ అడిగారు. అందులో మాక్సిమం 95% చెప్పేసా. అండ్ ఇంకొక 5 క్వెషన్స్ ఏదో చెప్పలేకపోతే ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్ అని వాళ్ళకో క్లారిటీ వచ్చింది. లైక్ ఓకే. సమ్‌వాట్ నాలెడ్జ్ ఉంది. ఈ కావాల్సిన ఫ్రేమ్‌వర్క్ మీద ఈ లాంగ్వేజ్ మీద ఆహ్, ఉంది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. సరే డన్. దాని తర్వాత అయిపోయిందనుకోగా సడెన్‌గా నా ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే నేనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు. సో ఇంటర్వ్యూలో ఒక టాస్క్ మనం డైలీ టాస్క్స్ యాడ్ చేసుకొని లైక్ రిమైండర్స్ లాగా ఒక అప్లికేషన్ టు డూ లిస్ట్‌లా సార్ట్ ఆఫ్. బట్ ఇంకా కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ కావాలన్నారు. అది సడెన్‌గా ఇప్పుడు డెవలప్ చేసి ఇచ్చాను.
నాకర్థం కాలా. లైక్ డెవలప్ చేసి ఇచ్చేయండి. ఇప్పుడిప్పుడు ఎలా ఇచ్చేస్తాము అంటే సో, ఆయన ఏం చెప్పారంటే, ఇలా పలానా ఇవి కావాలి. ఈ ఫీచర్స్ కావాలి. సో, ఇది డెవలప్ చేయండి. సో, సరే అని చెప్పేసి నువ్వు కావాలంటే లైక్ ఏఐ యూజ్ చేయొచ్చు అన్నారు. ఓకే. ఏఐ యూజ్ చేసినా చాలా మందికి కోడ్ హ్యాండిల్ చేయడం రాదు. అలాగే అందుకే నేను చెప్పాను. ఫస్ట్ వీడియోలో లైక్ నేను హ్యాకథాన్స్ ఎలా విన్ అయ్యానన్న వీడియోలో చెప్పాను. లైక్ మీ కోడ్ బేస్ మీద మీకు ఖచ్చితంగా మీకొక నాలెడ్జ్ ఉండాలి. సో, ఆ నాలెడ్జ్ నాకు అప్పుడు ఉంది కాబట్టే, ఇప్పుడు సరే ఒక యాప్ బిల్డ్ చేయమన్నారని చెప్పేసి, సరే ఏఐ యూజ్ చేస్తుంది. నా దరిద్రం ఎలా ఉందంటే, ఆ రోజు పనంటే నా డైలీ వర్క్ కోసం చాట్‌జిపిటి వాడుతుండే కదా! సో, అది లిమిట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ చాట్‌జిపిటి ప్రో. బట్ అప్పుడు లేదు కాబట్టి లిమిట్ అయిపోయింది. సో, అదాయన చూసి కొంచెం నన్ను కామ్ చేశారు. ఓకే. ఏం కాదు. ఆల్రెడీ ఇంకేమన్నా వాడతావు నువ్వు ఏఐస్ అంటే, ఇది ఇంకో వేరేవి కొన్ని చెప్పా. సో, అది కాదు బోల్ట్ అని ఒకటి వాడన్నారు. అప్పటి వరకు నేను అసలు యూజ్ చేయలే రిమికన్. అది వాడన్నారు. సరే ఇట్స్ న్యూ ప్లాట్‌ఫార్మ్ ఎళ్ళాను. అది నువ్వు ఎలా ఇస్తావో ప్రాంప్ట్ నీ ఇష్టం. నాకు ఈ ఫీచర్స్ కావాలి. సో, డెవలప్ చేసి ఇవ్వు అని చెప్తే, నాకప్పటికి కొంచెం టెన్షన్. అది ఇంటర్వ్యూ ఇంత టఫ్‌గా జరుగుతుంది కదా! అని చెప్పేసి వస్తదా? రాదా? అని చెప్పేసి సరే ఇంకేదైతే అదని చెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చా. అదొక అప్లికేషన్ ఏపీకే ఫైల్ చేసింది. దాన్ని డౌన్‌లోడ్ చేసి అన్‌జిప్ చేసి మొత్తం అంతా రన్ చేసి వీఎస్ కోడ్‌లో అవుట్‌పుట్ చూపించా. ఓకే. అదొకసారి యాప్ మొత్తం చూడు. చూసిన తర్వాత నీకేమన్నా ఫంక్షనాలిటీస్ ఎర్రర్స్ ఉంటే నాకు చెప్పన్నారు. అప్పుడు నేను తెగ గొప్ప ఫీల్ అయిపోయాను. ఎర్రర్స్ ఉన్నాయన్నీ చెప్పాలని చెప్పేసి ప్రతి ఎర్రర్ కనిపెట్టేసి సరే ఇక్కడ ఇది పని చేయట్లేదు, ఈ ఫంక్షనాలిటీ పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అంటే లాస్ట్‌లో ఏమన్నారంటే ఓకే. అవన్నీ కరెక్ట్ చేయి అన్నారు. సరే ఇట్స్ ఓకే. డన్ అని చెప్పేసి మెల్లగా ఒకటొకటి చాలా టైం ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ ఇట్స్ ఏ షార్ట్ కాల్ కాబట్టి స్పీడ్‌గా ఒకటొకటి కరెక్ట్ చేసుకుంటూ వచ్చా. సరే అన్నీ కరెక్ట్ చేశాను చెప్తే ఓకే డన్ వెరీ గుడ్ అని చెప్పేసి ఇంకా కొన్ని క్వెషన్స్ అడిగి ఇంటర్వ్యూ ఎండ్ చేసేసారు. బట్ ఎండ్ చేస్తూ ఏమన్నారంటే నీకొక మెయిల్ పంపిస్తా అన్నారు. ఓకే. నాకు వాళ్ళ కాంటాక్ట్ లేదు ఏమి లేదు. మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నా. అయిపోయింది. సో, ఫస్ట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే దీనికన్నా ముందు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశా. బట్ ఇంత టఫ్‌గా లేదు. సరే ఇంత టఫ్‌గా అయింది కదా! బానే పెర్ఫార్మ్ చేశాను కదా! ఓకేలే వస్తదేమోలే అనుకున్నా. ఓకే. దాని తర్వాత 2, 3 డేస్ తర్వాత మళ్ళీ మెయిలొచ్చింది. యూ హావ్ ఎన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మళ్ళీ అది 7:30 పీఎం అరౌండ్ 7కో ఎప్పుడో. సో, నా ఫ్రీ టైమ్ అడిగారనమాట. ఎప్పుడు అంటే నేను పలానా టైం ఇదంతా లింక్డ్ఇన్‌లోనే జరుగుతుంది చాట్. సో, ఓకే. ఈ టైం కంటే అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఫిక్స్ చేశారు. సో, ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకొక సమ్ ఒక సారొచ్చారు. నాకు ముందు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన సార్‌తో పాటు ఇంకొక సారు. సో, వాళ్ళిద్దరూ వచ్చి నా ఫ్రీ టైమింగ్స్ ఏంటి, లైక్ నువ్వు స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తావు అది ఇది అంటే, సో, నేను చెప్పా లైక్ నేను అప్పుడు డైలీ క్లియర్ చేస్తుండే. సో, ఇట్స్ పవర్‌ఫుల్ ఒక టెక్నిక్ ఉంటది అందులో. సో, నేను అది చేస్తుండే డైలీ. అది ఇది అనేసంటే ఓకే. డన్ అన్నారు. అండ్ కొన్ని క్వెషన్స్ అడిగారు. సో, స్టైపెండ్ బేస్డ్ అది ఇది అంటే ఓకే. అంతా ఫిక్స్ అయిపోయింది. సో, ఆగస్ట్ ఫస్ట్ నుంచి నీ జాయినింగ్ అన్నారు. ఓకే సార్. థాంక్ యూ అని చెప్పేసా. డన్. దాని తర్వాత ఆగస్ట్ ఫస్ట్‌కి ముందు 2 డేస్ ముందు నాకొక ఆఫర్ లెటర్ వచ్చింది మెయిల్‌లో. అండ్ ఆ మెయిల్‌లో ఏముందంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీ లైక్ రిలేటెడ్ స్టఫ్ అన్నది. లైక్ ఈ కంపెనీ పలానా పలానా ఇది యూ వర్కింగ్ యాస్ ఎ నీ రోల్ ఇది రియాక్ట్ నేటివ్ మెంటర్ ఒక రోల్. అండ్ దెన్ నీకింత స్టైపెండ్ అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ అండ్ అలాగే కొన్ని డిక్లేర్ ఐ మీన్ కొంచెం మ్యాటర్ కూడా ఉంది లాస్ట్‌లో. లాస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్స్ ఏ కాన్ఫిడెన్షియల్ థింగ్. నువ్వు ఇది ఈ ఇప్పుడు డెవలప్ చేసిన యాప్స్ గాని అవి ఇవి నీ పర్సనల్ యూజ్‌కి నువ్వెప్పుడు లైక్ నువ్వు డెవలప్ చేయకూడదు. ఇంకొకరికి చెప్పకూడదు ఆ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంది. ఓకే అని చెప్పేసి అది జిరాక్స్ తీయించుకొని మళ్ళీ నా సిగ్నేచర్ పెట్టి మళ్ళీ అలా కట్టుకున్నారు. ఓకే పెట్టేసాం అంతా డన్. ఆగస్ట్ ఫస్ట్ వచ్చింది. ఇట్స్ మై ఫస్ట్ డే. అప్పుడు లైక్ అప్పుడు కాల్‌లోకొచ్చారు. లైక్ వచ్చి ఇలాగా ఒక గూగుల్ షీట్ ఒకటుంటది. నువ్వు చేసిన వర్క్ అంతా అప్డేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసారు. ఓకే. ఒక ఆల్రెడీ డెవలప్ చేసిన ఏపీకే ఫైల్ ఒకటి ఇచ్చారు. అది డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉన్న ఎర్రర్స్ అన్నీ చెక్ చేయమన్నారు. సరే అని చెప్పి మొత్తం చెక్ చేసి ఆ షీట్‌లో మొత్తం లిస్ట్ చేసి పెట్టా. అయిపోయిన తర్వాత ఓకే. వాటన్నిటిని ఎంతెంత టైమ్‌లో సాల్వ్ చేయగలవో ఎస్టిమేటెడ్ టైమ్ కూడా రాయి పక్కనన్నారు. నేను కూడా ఓకే. సమ్‌వాట్ బేసిక్ టైమ్ అంతా రాసేసా. డన్. అండ్ దెన్ వాటిని సాల్వ్ చేస్తూ ఉంటే అది మొబైల్ అప్లికేషన్ కాబట్టి అప్పటి వరకు నాకు ఆండ్రాయిడ్ సిమ్యులేటర్ తెలీదు. లైక్ నేను రియాక్ట్ నేటివ్ ఎక్స్‌పో వాడేసి చేసాంని. సో, ఆండ్రాయిడ్ సిమ్యులేటర్ తెలీదు. బట్ బేసిక్ ఐడియా ఉంది. మేనేజ్ చేయగలను. అప్పుడు దానికి వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్‌కి ఆండ్రాయిడ్ సిమ్యులేటర్ కావాలి. సో, అది ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని నేర్చుకున్నాను. అండ్ ఆ అప్లికేషన్‌తో వాళ్ళు చెప్పిన మోడిఫికేషన్స్ అన్నీ చేయడం. అలా అలా చేస్తూ ఉంటే ఒక 2 డేస్ వర్క్ నన్ను గమనించి దాని తర్వాత నన్ను ఒక గ్రూప్‌లో యాడ్ చేశారు. అంటే నా గ్రూప్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. నాకొక ప్రతి డెవలపర్‌కి కంపెనీలో ఒక మెయిల్ లింక్ ఉంటదంట. లైక్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా, లైక్ ఏమన్నా సజెషన్స్ కావాల్సొచ్చినా, ఆ లింక్‌లోకెళ్ళి మనం జాయిన్ అయితే మనకి ఎవరైతే కావాలనుకున్నామో వాళ్ళొచ్చి అక్కడ జాయిన్ అయ్యి మనకి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారంట. సో, నాకొక లింక్ ఇచ్చారు.
సరే నాకెప్పుడు ఏ డౌట్ వచ్చినా లేదంటే వాళ్ళు జాయిన్ అవ్వమని అంటే ఆళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యి కూర్చుంటే వాళ్ళు వచ్చేవారు. లైక్ మేము వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళం. సో, వాళ్ళు ముంబై కాబట్టి దే డజంట్ ఈవెన్ నో తెలుగు. సో, ఇంగ్లీష్‌లోనే కమ్యూనికేట్ చేసేవాళ్ళం. అంతా డన్ బానే ఉంది. అండ్ దెన్ అలాగ వర్క్ చేస్తుండగా గ్రూప్‌లో యాడ్ చేశారు. అండ్ అది కూడా అయిపోతుండగా యాప్ మాక్సిమం వర్క్ కంప్లీట్ చేసేసా. అండ్ నేను ఇది కాలేజ్‌కెళ్ళి రావడం ఆఫ్టర్ ఈవినింగ్ 5 తర్వాత వర్క్ చేసేవాడిని నేను. సో, వాళ్ళకి ఆ టైం సరిపోయేది కాదు. సరే నేను ఇంకా ఓకే. కొంచెం హెవీ టైమ్ వర్క్ చేస్తానని చెప్పి డైలీ నైట్ 1కి, 2 వరకు కూడా వర్క్ చేసి 3 ఆ టైంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు మోడిఫైడ్ ఏపీకే పెట్టేవాడిని. సో, అలా చేస్తూ ఉంటే నాకనిపించేది అమ్మా! మరీ ఇంత 2, 3 అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కాలేజ్‌కెళ్ళకపోతున్నాను. అది ఇది అనుకున్నా ఓకే. కష్టపడాలి లైక్ స్టైపెండ్ ఉంది. సో, ఇట్స్ ఎ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ గదా! చేద్దామని చెప్పేసి అలా చేస్తూ ఉంటే అండ్ వాళ్ళకి నా టైం సెట్ అయ్యేది గాదు. బట్ నా స్కిల్ చూసి ఓకే అన్నట్టు వాళ్ళు మేనేజ్ అయ్యేవారు. అండ్ దెన్ అలా చేస్తూ ఉంటే దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత నాకు ఫిగ్మా డిజైనర్‌ని కనెక్ట్ చేశారు. హి ఈస్ ఫ్రమ్ మై నార్తర్న్ స్టేట్. ఐ డోంట్ నో వేర్ కుడ్ బి మర్చిపోయా. సో, తను తన ఫిగ్మాలో ఎప్పటికప్పుడు స్క్రీన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాడు. సో, అది నేను డెవలప్ చేయాలన్నమాట. అలాగా కొన్ని డేస్ వర్క్ చేశాను. సో, అప్పుడప్పుడు నేను ఓకే. ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఎంత క్లీన్ అండ్ నీట్‌గా ఉండాలి. మనం పర్సనల్ ప్రాజెక్ట్ చేసామనుకో ఏమైనా చిన్న చిన్న బగ్స్, ఎర్రర్స్ ఉన్నా కప్పేస్తాం. ప్యాచ్ వర్క్ అంటాం కదా! అది చేసేస్తాం. అదే ఒక కస్టమర్ బేస్డ్ అప్లికేషన్ చేసినప్పుడు లైక్ కస్టమర్ ఇది అప్లికేషన్ కావాలంటారు కదా! వాళ్ళ కోసం మనం చేసినప్పుడు ఈ ప్యాచ్ వర్క్‌లు ఉండవు. క్లీన్ అండ్ నీట్‌గా ఉండాలని నాకు అర్థమైందన్నమాట. సో, అలా నా ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అయితే అది. నేను చాలా నేర్చుకున్నా అందులో. సో, మీరు కూడా ఇంటర్న్‌షిప్ చేయండి. చాలా తెలుస్తాయి. మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. సో, చాలా నేర్చుకుంటారు ఫస్ట్ థింగ్. సో, ఒకవేళ ఇంటర్న్‌షిప్ రావాలి అంటే గనక మీరు ఖచ్చితంగా మీకు స్కిల్స్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి పేషెన్స్ ఉండాలి. ఆ 2 ఉంటేనే మీకు ఇంటర్న్‌షిప్ వస్తుంది. సో, డైలీ అప్లై చేయండి. సో, ఈ నేను చెప్పిన 4 ప్లాట్‌ఫార్మ్స్ మీకు ఆల్రెడీ యూజ్ చేయండి. లైక్ ఒకటి అప్లైస్, ఒకటి కువైట్. సో, నేను అప్లైస్ అంత కాదు గానీ కువైట్ అండ్ లింక్డ్ఇన్ ఈ 2 కొంచెం తరోగా రోజు అప్లై చేస్తూ ఉండండి. కువైట్‌లో కూడా మా ఫ్రెండ్స్ చాలా మందికి అరౌండ్ 20, 25,000లో ఇంటర్న్‌షిప్స్ వచ్చాయి కువైట్‌లో. అండ్ దెన్ మీకు కావాలంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. అండ్ ఒక లింక్డ్ఇన్‌లో కూడా నాకు ఇంటర్న్‌షిప్ వచ్చింది బట్టి లింక్డ్ఇన్‌లో. సో, ఆ లింక్డ్ఇన్‌లో కూడా మీరు జాబ్స్ కానీ, ఇంటర్న్‌షిప్స్ కానీ ఎలా సెర్చ్ చేయాలి అన్నది నేను మీకు సెపరేట్ ఒక వీడియో చేసి పెడతాను. సో, ఆ మెథడ్స్‌లో మీరు చెక్ చేయగలిగితే గనుక రీసెంట్‌లీ పోస్టెడ్‌గా వస్తాయి. సో, ఇట్స్ ఈజీ టు అప్లై ఫాస్ట్ అన్నమాట. సో, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో, ఆ లింక్డ్ఇన్ వీడియో కూడా నేను లైక్ లింక్డ్ఇన్‌లో ఎలా సెర్చ్ చేయాలి ఏంటనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఆ వీడియో. సో, అది ఒకసారి చెక్ చేయండి. So that's it for this video. Thank you guys.